వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమాచార శాఖ కమిషనర్గా తుమ్మా విజయకుమార్ రెడ్డి అని ఒక ఆయన పనిచేశారు. ఆయన 5 ఏళ్ల కాలంలో అవినీతికి, అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి, క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారని ఆయన మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. ప్రభుత్వం మారిన తర్వాత విజిలెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఈయన మీద ఎంక్వైరీ చేశారు. అవకతవకలు చేశాడని ప్రూవ్ అయింది. ఏసీబీ వాళ్ళు కేసు నమోదు చేశారు. అయితే ఈయన విచారణకు రావట్లేదండి. యాక్చువల్గా గవర్నమెంట్ మారిన వెంటనే మళ్ళీ వెళ్ళిపోయాడు. డెప్యుటేషన్ మీద వచ్చాడు, మాతృశాఖకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విచారణకు రమ్మని ఏసీబీ వాళ్ళు నోటీసులు ఇస్తూ ఉంటే నేను రానని మారాన్ చేస్తున్నాడు ఆయన. నాకు ఇప్పుడు కుదరదు, నేను బిజీగా ఉన్నా, నేను ఏప్రిల్లో వస్తా, ఇట్లా రకరకాలుగా సమాధానాలు చెప్తా ఉన్నాడు. ఇతను అరెస్ట్ కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు హైకోర్టులో. అయితే హైకోర్టు ఇంకా దాని మీద ఏం నిర్ణయం చెప్పలేదు. విచారణ జరుగుతూ ఉంది. ముందస్తు బెయిల్ అయితే ఇవ్వాల. ఏసీబీ వాళ్ళు తలుచుకుంటే ఇతను అరెస్ట్ చేసి తీసుకొని రావచ్చు. ఇతను ఆ రోజుల్లో సాక్షి మీడియాకి అడ్డగోలుగా దోచిపెట్టాడు. ప్రభుత్వ ధనాన్ని దోచిపెట్టాడు. 5 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 859 కోట్ల రూపాయలు ప్రకటనల రూపేణా ఖర్చు పెట్టింది. ఈ 859 కోట్లలో 371 కోట్లు సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి వెళ్ళిపోయినాయి. అంటే దాదాపు 43% ప్రభుత్వ సొమ్ము సాక్షి మీడియా కట్టబెట్టేశాడు. మిగతా చాలా పేపర్లు ఉన్నాయి. ఈనాడు ఉంది, ఆంధ్రజ్యోతి ఉంది, ఛానల్స్ ఉన్నాయి, ఎన్టీవీ, టీవీ9, టీవీ5, ఏబిఎన్, ఈటీవీ అన్నీ ఉన్నాయి చాలా. కానీ వాళ్ళకి ఎవరికి ఇవ్వాల. ఇక్కడ చూస్తే ఆంధ్రజ్యోతికి అసలు ఇవ్వాల. ఆంధ్రజ్యోతికి యాడ్సే ఇవ్వలేదు. ఈనాడు వాళ్ళు కూడా కొంతకాలం తర్వాత మాకు మీ యాడ్స్ వద్దని చెప్పేశారు. ఇక అంతా కూడా దోచిపెట్టేశాడు. జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డికి దోచిపెట్టాడు. ఈ విషయంలో అతను ఏమి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే విషయంలో జనరల్గా ఐఎన్పిఆర్ రూల్స్ ఎట్లా ఉంటాయంటే, పేపర్లు అయితే సర్క్యులేషన్ ప్రాతిపదికగా ఇస్తారు. టాప్ సర్క్యులేషన్ ఉన్న పేపర్కి కొంచెం ఎక్కువ ఇస్తారు. ఆ తర్వాత సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ అట్లా సర్క్యులేషన్ బట్టి ఇస్తారు. కానీ అవేమి పాటించాల. అలాగే ఛానళ్ళు కూడా టీఆర్పీ రేటింగ్స్ని బట్టి అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు. అది కూడా పాటించకుండా సాక్షి ఛానల్కి, సాక్షి పేపర్కి దోచిపెట్టాడు. అలాగే గ్రామ వాలంటీర్లు, ప్రభుత్వ అధికారులతో సాక్షి పత్రిక కొనిపించాడు. వాళ్ళు కొనటానికి ఐఎన్పిఆర్ నుంచి 203 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులు విడుదల చేశాడు. అంటే సాక్షి కోసమే దాదాపుగా 600 కోట్ల రూపాయలు ఐఎన్పిఆర్ సొమ్ము వాడేశాడు. ఇతను అసలు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి. కేంద్ర సర్వీసుల్లో ఉన్నాడు. కేంద్ర సర్వీసుల్లో పనిచేస్తున్నప్పటికీ 2019కి ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే ఆయనతో పాటు కలిసి పాదయాత్రలో పార్టిసిపేట్ చేశాడు. ఆయన అధికారంలోకి రావడంతోనే డిప్యుటేషన్ మీద ఇక్కడికి వచ్చాడు. ఐఎన్పిఆర్ కమిషనర్గా నియమితుడయ్యాడు. జగన్ సేవ మొదలుపెట్టాడు. సాక్షి మీడియాలో పనిచేసిన 142 మందిని పిఆర్ఓలుగా పెట్టేసుకున్నాడు. సమాచార శాఖలో కానీ, మిగతా శాఖల్లో కానీ. వాళ్ళందరికీ ప్రభుత్వ సొమ్ము జీతాల రూపంలో ఇచ్చాడు. అలాగే సాక్షి సోషల్ మీడియా హెడ్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి డిజిటల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పుడు 2,63 లక్షల రూపాయలు జీతాల రూపంలో చెల్లించాడు. ఇంకా కంటెంట్ డెవలపర్స్ అని, క్యాంపెయినర్స్ అని, డిజిటల్ మీడియా ఫోర్స్ అని వీళ్ళందరికీ కూడా కోట్లలో చెల్లించారు. ఇవన్నీ కూడా ప్రజల డబ్బు, ప్రభుత్వ డబ్బు. ఇప్పుడు అవన్నీ కూడా చేసాడని ప్రూవ్ అయిపోయింది. ఏసీబీ వాళ్ళు నోటీసులు ఇస్తే నేను రానని మారాన్ చేస్తున్నాడు. ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు కఠినంగా భవిష్యత్తులో ఇంకో అధికారి ఇలాంటి పనులు చేయకుండా పక్కా ప్రూఫ్స్తో ఇతనికి శిక్ష పడేలా చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. Like, share and subscribe to Rajaniti channel.